వై అప్పారావు గారు, మేము సరదాగా హుషికాకి అప్పారావు గారు పిలుచుకుంటున్నాం. అంకుల్ గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి సన్మానం చేయడం కోసం ఆదినారాయణ గారు ఉపశా కార్మిక నాయకులు సార్ మేడం గారు మీరు కూడా పోతుంది, మీరు వస్తారా? సరే వస్తానమ్మా. ఎక్కడ రామటాక్స్ అంకుల్ గారు సరే బండి వేసుకుని వచ్చేస్తానమ్మా అన్నారు. వచ్చిన తర్వాత చంద్రశేఖర్ గారు షార్ట్ ఫిల్మ్ ఒక చిన్న డైలాగ్ అయిపోయింది, చెప్పారు, అంతా అయిపోయింది. అంకుల్ గారు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తారంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతానమ్మా. మళ్ళీ అంకుల్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెనగా నుంచి వచ్చానమ్మా. చిన్న డబ్బింగ్ చెప్పడం కోసం ఆల్మోస్ట్ పెనగా నుంచి ఈ వయసులో అయినా బండి వేసుకుని వస్తారు. షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అయినా ఆ వయసుతో సంబంధం లేకుండా మాతో పాటు పోటీ పడుతూ రీసెంట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేశారు, రాసి డైరెక్ట్ చేశారు. మా టీంలో ఉన్న సభ్యులు ఇక్కడ వేయకూడదని ఒకే ఒక కారణంతో ఆ షార్ట్ ఫిల్మ్ నేను సెలెక్ట్ చేయలేదు. ఇలా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నందుకు అంకుల్ గారు, గురువు గారు ఒక చిన్న తిరు సత్కారం. సరిపోదండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ప్రస్తుతం అవసరం సోషల్ మీడియా ప్రభావం ఉన్నటువంటి ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అనేది వీళ్ళు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మనం చూసినటువంటి అనేక టాలెంటెడ్ ఈ లఘు చిత్రాలు అనేది ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మనసులో మాటలు ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా అభినందించదగ్గ విషయం. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి, దానికి మళ్ళాంటి వాళ్ళందరూ ప్రోత్సాహం నిరంతరం ఇవ్వాలని చెప్పి అనేక ప్రాంతాల నుంచి, రాజమండ్రి నుంచి, ఒంగోలు నుంచి, ఈ సాలూరు నుంచి, సుదీర్ ప్రాంతాల నుంచి వచ్చారు. అసలు మనం ఏదైనా చూస్తే టీవీలో చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఛానల్ మార్చేసేటువంటి రోజుల్లో ఉన్నాం. అలాంటిది ఇన్ని గంటలు ఇన్ని షార్ట్ నుంచి ఎవరు ఉన్న స్థానం నుంచి కదలకుండా చూడగలుగుతున్నామంటే ఆ క్వాలిటీ, పోటీతత్వం. రెండోది, మూడోది, నిర్వాహకులు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి ఫిల్టర్ చేసి ఇవి మాత్రం చూడడానికి బాగున్నాయి చూడండి అంటే మనకి ఎక్కడ ఇసుకు లేకుండా చూసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ టాలెంట్ నిజంగా మెచ్చుకోవాలి. ముఖ్యంగా ర్యాంకింగ్ చేస్తున్న ఉమామహేష్ సందర్భోచితంగా మాట్లాడటం అనేది జరిగింది, అది అభినందనీయం. అదేవిధంగా మస్తానప్ప గారి పేరు మీద ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగడం అనేది ఆ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు దీన్ని నిర్వహించడం, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ వేదిక ఇక్కడ కావడం, ఈ సందర్భంలో ఉమామహేష్ చెప్పాడు ఉష్కాకి అప్పారావు గారి ఇది నేను ఎల్బీ శ్రీరామ్ గారి నాటక కార్మిక నాట సమాఖ్య బ్యానర్ మీద 100 ప్రదర్శనలు, ప్రజానాట్య మండలి బ్యానర్ మీద 80 ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా నా ఇంటి పేరు మారిపోయి ఉష్కాకి అప్పారావు వచ్చింది. ఒక నటుడికి తను చేసిన పాత్ర ఇంటి పేరుగా మారడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయం నేను చాలా ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.